హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విష్ణు కలెక్షన్స్. టుడే మన కలెక్షన్లో వచ్చేసి డైలీ వేర్ పర్పస్ షిఫాన్ ఫ్యాబ్రిక్స్లో బ్రాసో వీవింగ్లో చూపిస్తున్నానండి. ఇవి కొంచెం డిఫరెంట్ టైప్గా వస్తాయి. మనకు ఒక కలెక్షన్ వచ్చి బాందిని ప్రింట్స్ వచ్చి హాఫ్ అండ్ హాఫ్ వస్తే ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి షిబోరి వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ షిబోరి, మిడిల్లో మనకి షిబోరి వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి. చాలా బాగుంటాయండి. డిజైనర్ కాన్సెప్ట్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. చాలా బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయండి. సో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కలెక్షన్ మనకి షిఫాన్ బ్రాసోలోనండి. ఫ్యాబ్రిక్ వచ్చి షిఫాన్ బ్రాసో వస్తుంది. మనకి ప్యూర్ షిఫాన్ మీద మనకి షిబోరి కలర్ కాంబినేషన్స్ వస్తుంది. మీరు శారీ గమనించినట్టయితే చూడండి ఒకసారి, మీరు సాఫ్రాన్ అండ్ రాణి పింక్ కలర్ 2 కలర్స్ వస్తుంది అనమాట. మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా 2 కలర్స్ వస్తుంది. సాఫ్రాన్, రాణి పింక్ అండ్ సిల్వర్, అంటే లైట్ వైట్ కలర్, ఇలాగా రోజ్ ఫ్లవర్స్ ఇలాగా వస్తుంది అనమాట. అండ్ బోర్డర్ వచ్చి మనకి కింద వచ్చి మనకి ఇలాగా 8 ఇంచెస్ బోర్డర్ వస్తే, పైన వచ్చి మనకి జస్ట్ 3 ఇంచెస్ బోర్డర్ వస్తుందండి. చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు పాటు ఒకసారి మీరు గమనించుకోండి, కాంట్రాస్ట్ పళ్ళు. బ్లౌజ్ బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ప్యారెట్ గ్రీన్ సేమ్ అదే కలర్ పళ్ళు వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ సారీ మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలా షిబోరి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చూడండి, రాణి పింక్ అండ్ సాఫ్రాన్ 2 కలర్స్ కాంబినేషన్స్ మనకి ఇలాగా ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. చాలా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగా సిల్వర్ జరీ లైన్స్ వస్తాయన్నమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ అండ్ అఫీషియల్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవి డిఫరెంట్ గా ఉంటాయండి. 2 కలర్ కాంబినేషన్స్ కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ ఒకసారి మీరు గమనించినట్టయితే గ్రే అండ్ రామా గ్రీన్ అండి. గ్రేకి రామా గ్రీన్ అంటే కొంచెం డార్క్ ప్యారెట్ గ్రీన్ షేడ్ వస్తుంది. గ్రే అండ్ గ్రీన్ షేడ్ అనమాట. దానికి రెడ్ కలర్, కాంట్రాస్ట్ రెడ్ కలర్ మనకి ఇలాగా బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా కాంట్రాస్ట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చూసుకోండి. గ్రేకి గ్రీన్ అనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మీరు గమనించినట్టయితే సాఫ్రాన్ అండ్ రెడ్, లైట్ సాఫ్రాన్ కి రెడ్ అనమాట. థర్డ్ కలర్ మీరు గమనించినట్టయితే రామా గ్రీన్ అండ్ నావీ బ్లూ. రామా గ్రీన్ కి నావీ బ్లూ. మనకి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుందండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. రామా గ్రీన్ అండ్ నావీ బ్లూ, గ్రీన్ అండ్ గ్రే, సాఫ్రాన్ అండ్ రెడ్. నెక్స్ట్ చూడండి, ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ. ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అంటే మనకి ఓవరాల్ గా 4 కలర్స్ హైలైట్ అవుతాయండి. మనకి సిల్వర్ ఫ్లవర్స్ అనేవి కూడా చాలా బాగా హైలైట్ అవుతాయి. రోజ్ ఫ్లవర్స్ అనేవి చాలా బాగుంటాయండి. చాలా లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ అనమాట. మనకి జర్నీస్ కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ అండి. ఇది గ్రీన్ అండ్ స్కై బ్లూ, ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ అండి. దీనికి వచ్చి రెడ్ కలర్ బోర్డర్ వస్తే, దీనికి వచ్చి రాణి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అనమాట. కలర్స్ అనేవి కొంచెం మనకి బోర్డర్ కలర్స్ అనేది డిఫరెంట్ వచ్చింది. సో చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. కానుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. బీట్ ప్రైస్ వచ్చి మన దగ్గర 650 రూపీస్ పడుతుందండి. 650 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చి ఇది కూడా ప్యూర్ షిఫానే వస్తుందండి. ప్యూర్ షిఫాన్ లో మనకి ఆల్ ఓవర్ బాందిని ప్రింట్ వస్తుంది అనమాట. బాందిని డిజైన్ వస్తుంది. ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ అనమాట. హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగావని స్టైల్ కాదండి. మనకి హాఫ్ రాణి పింక్ వస్తే, హాఫ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుంది అనమాట. మనకి 2 సైడ్స్ గోల్డెన్ జెరీ లైన్స్ వస్తాయి అనమాట. రాణి పింక్ మీద గోల్డెన్ జెరీ లైన్స్ వస్తాయి. ఫస్ట్ సారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది వచ్చి మనకి చక్కగా రాణి పింక్ పళ్ళు అనమాట. రాణి పింక్ కలర్ పళ్ళు మనకి బాందిని ప్రింట్ అనమాట. ఓవరాల్ గా మనకి రంగోలీ స్టైల్ వస్తుంది అనమాట బాందిని ప్రింట్స్ తో. ఇది వచ్చి మనకి ఎల్లోకి చక్కగా మనకి పింక్ కలర్ ఇలాగా డిజైన్ వస్తుంది అనమాట. రంగోలీ డిజైన్ లో బాందిని ప్రింట్స్ లాగా మనకి 2 సైడ్స్ మనకి రాణి పింక్ మీద సిల్వర్ లైన్స్ రావడం వల్ల ఇంకా చాలా మంచి లుక్ వస్తుందండి. ఆల్ ఓవర్ సారీ మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మీరు గమనించినట్టయితే హాఫ్ వన్ కలర్ అనమాట. ఎల్లో అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అందరికి పర్ఫెక్ట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అనేది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ గమనించినట్టయితే మనకి రాణి పింక్ ఇచ్చారండి.
రాణి పింక్ మీద మనకి ఇలాగా బాగా డాట్స్ ఇచ్చాయన్నమాట, వైట్ అండ్ ఇలా లెమన్ ఎల్లోతో. అండ్ మనకి 2 సైడ్స్ మనకి ఇలాగా సిల్వర్ లైన్స్ తో వస్తుంది. రాణి పింక్ మీద చాలా బాగుందండి, చాలా క్లాసీగా ఉన్నాయి శారీస్ అన్ని, చాలా గ్రాండ్ గా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. చాలా చాలా గ్రాండ్ శారీస్, చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. దీనిలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి. ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము. ఎవరికి కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండి. సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్ కి ప్యారెట్ గ్రీన్ అండి, సెకండ్ వన్. థర్డ్ వచ్చి మనకి సాఫ్రాన్ కి నావీ బ్లూ అండి, మంచి లైట్ సాఫ్రాన్ కి నావీ బ్లూ. లైట్ సాఫ్రాన్ అండి, డార్క్ సాఫ్రాన్ కాదు, లైట్ సాఫ్రాన్ కి నావీ బ్లూ. నెక్స్ట్ వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ కి రెడ్ అండి. ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కి రెడ్. కలర్స్ ఒకసారి వినండి. నెక్స్ట్ ఎల్లోకి రెడ్ అండి, ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి, రెడ్ కాదు మెరూన్. నెక్స్ట్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ రెడ్. బ్లాక్ కి రెడ్ అండి, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ రెడ్. నెక్స్ట్ వచ్చి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్. నెక్స్ట్ వచ్చి ఎల్లో అండ్ స్కై బ్లూ, స్కై బ్లూ కి ఎల్లో అనమాట. చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ఒకసారి కాంబినేషన్స్ ఇంకొకసారి క్లారిటీగా చూసుకోండి. ఎవరికే కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ మాత్రమే టిక్ చేసుకొని చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఎల్లో పింక్, సెకండ్ వన్ రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్, లైట్ సాఫ్రాన్ నావీ బ్లూ, ప్యారెట్ గ్రీన్ రెడ్, ఎల్లో మెరూన్, స్కై బ్లూ ఎల్లో, ప్యారెట్ గ్రీన్ పింక్, రెడ్ అండ్ బ్లాక్. అంటే బ్లాక్ అప్పర్ పార్ట్ అండి, రెడ్ లోయర్ పార్ట్ వస్తుంది. మనకి రెడ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట. టుడే ఈ డిజైన్ లో అయితే ఇన్ని కలర్ కాంబినేషన్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి. ఎవరికి కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. వీటి ప్రైస్ కూడా మన దగ్గర వచ్చి 650 రూపీస్ పడుతుందండి, 650. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్ లోనే మనకి ఇలాగే జరీ బోర్డర్ వస్తుంది. మనకి 10 ఇంచెస్ కాంట్రాస్ట్ జరీ బోర్డర్ వస్తుందండి. మనకి శారీ కలర్ మిడిల్ వచ్చి నావీ బ్లూ కి మస్టర్డ్ కలర్ బోర్డర్ అనమాట, జరీ బోర్డర్ వస్తుంది. మనకి ఎటువంటి డిజైన్ రాదు, ప్లెయిన్ జరీ బోర్డర్ అనమాట. అండ్ ఆల్ ఓవర్ సారీ ఏంటంటే మనకి ఇలాగా యానిమల్స్ డిజైన్స్ వస్తాయండి. మనకి కలంకారీ లాగా అనిపిస్తుంది. మనకి ఆల్ ఓవర్ డీర్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఒకసారి ఫస్ట్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి పళ్ళు ఇవంతా యానిమల్స్ వస్తాయండి. కొంతమంది యానిమల్స్ వస్తే వేర్ చేయరు, సో అలాంటి వాళ్ళ కోసం పర్టికులర్ గా చెప్తున్నాను. ఇవంతా యానిమల్స్ అనమాట. ఈ శారీ అంతా చూడండి, ఇక్కడ డీర్స్ వచ్చాయి, పికాక్స్ వచ్చాయి, హెన్స్ వచ్చాయి, ఇలాగ వస్తాయి అనమాట. ఆల్ ఓవర్ సారీ ఇలానే వస్తుంది చూడండి. మీరు ఒకసారి గమనించుకుంటే డీర్స్, పికాక్స్ ఇలా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్స్ గా యానిమల్స్ వస్తాయి అనమాట ఆల్ ఓవర్ శారీ. సో కలర్ కాంబినేషన్ చూసుకోండి, నావీ బ్లూ కి లెమన్ ఎల్లో అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఆల్ ఓవర్ సారీ ఈ డిజైన్ ఇలానే కంటిన్యూ అవుతుంది, ఒకసారి గమనించుకోండి. అండ్ బోర్డర్ అనేది మనకి జరీ బోర్డర్ అనమాట. లెమన్ ఎల్లో మీద గోల్డెన్ జరీ, అంత కాంట్రాస్ట్ అనిపించట్లేదు, చాలా బాగుంటుందండి. అండ్ బ్లౌజ్ చూసుకోండి, బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చి ఇలా వైట్ కలర్ డాట్స్ వస్తాయి. అండ్ జరీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి, చూసుకోండి. బ్లాక్ కి బ్లాక్ కలర్ కి మనకి ఇది వచ్చేసి పెసర్ కలర్ అండి, బ్లాక్ కి పెసర్ కలర్ అనమాట. చాలా బాగుందండి. సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చి ఫస్ట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ పింక్ అయితే, సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చి బ్లాక్ కి పెసర్ కలర్, బ్లాక్ అండ్ పెసర్ గ్రీన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చి హాఫ్ వైట్ కి రెడ్ అనమాట. థర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చి హాఫ్ వైట్ కి రెడ్. ఇన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. థర్డ్ వచ్చేసి మనకి లైట్ టమాటో కలర్ అండి, లైట్ టమాటో కలర్ కి ఎల్లో, లైట్ టమాటో కలర్ కి ఎల్లో అండి థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి చక్కగా కలర్ కాంబినేషన్స్ క్లారిటీగా చూసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి రామా గ్రీన్ కి సాఫ్రాన్ అనమాట, రామా గ్రీన్ కి సాఫ్రాన్ అండి. మొత్తం యానిమల్స్ వస్తాయండి, డీర్స్, జీబ్రాస్, పికాక్స్, హెన్స్ ఇలాగా
టోటల్గా ఓవరాల్గా యానిమల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకుంటే మీరు మెహందీ గ్రీన్కి రెడ్ అండి. మెహందీ గ్రీన్కి ఇలాగ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మెహందీ గ్రీన్ అండ్ రెడ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి చక్కగా మస్టర్డ్ ఎల్లోకి రాణి పింక్, మస్టర్డ్ ఎల్లోకి రాణి పింక్. థర్డ్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి మనకి రాణి పింక్కి ప్యారెట్ గ్రీన్ అండి. రాణి పింక్కి ప్యారెట్ గ్రీన్ అండి. మన దగ్గర ఈ డిజైన్లో ఇన్ని కలర్ కాంబినేషన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఇలాగ మనకి గోల్డెన్ జరీ బోర్డర్ వస్తుంది 10 inches. ఇలాంటి లెమన్ ఎల్లో కలర్స్ మీద మనకి ఈ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇలాంటి డార్క్ కలర్స్ మీద హైలైట్ అవుతుంది గోల్డెన్ జరీ బోర్డర్. అండ్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ అండి, చాలా చాలా బాగున్నాయి. చాలా మంచి ఫ్యాబ్రిక్స్, సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్స్ అండి. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. వీటి ప్రైస్ 650 రూపీస్ అండి. 650 రూపీస్. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.